రామ, తారక రామ, నందమూరి తారక రామ, ఈరోజు నీ జీవితంలో కాదు మా జీవితంలో కూడా ఒక మధురమైన రోజు, మరుపు రాని రోజు. రామ, తారక రామ, అనంతరామ, నీ గురించి ఏం చెప్పాలి? నువ్వు నటుడివి కాదు, నువ్వు కేవలం ఒక నటుడివి కాదు, ఒక శక్తివి కాదు ప్రచండమైన శక్తివి. ఇంకా మాట చెప్పాలంటే నువ్వు ఒక జ్వాలవి, నడిచే జ్వాలవి, అభిమానుల గుండెల్లో నిరంతరం ప్రవహించే రగిలే ఒక అద్భుత నటజాలవి. రామ, తారక రామ, నందమూరి నట సార్వభౌమ, నువ్వు మానవ మాతృడివా? కాదు, నందమూరి వంశాంబుధివి, నందమూరి వంశం నుండి వచ్చిన నట సింహానివి. మీ తాత అదే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రాముడి ఆత్మవి. తెలుగు సినిమా వైభవాన్ని మీ తాతలాగే ప్రపంచానికి చాటిన ఘనుడివి. ప్రపంచం ముందు తెలుగు వాళ్ళు తలెత్తుకునేలా చేసిన నీ సినిమా ఏమని చెప్పాలి? నువ్వు నట యువ సింహానివంటే అది అతిశయోక్తి కాదు. రామ, తారక రామ, నిన్ను ఎన్ని వేన్నోళ్ళ కొనియాడాలి, ఎలా చెప్పాలి, ఏమని అడగాలి? రామ, తారక రామ, నందమూరి నట సార్వభౌమ, నువ్వు సింహాద్రి సినిమాతో గర్జించావు, సింహంలా గర్జించావు. రాఖీ సినిమాతో అశేష సోదరీమణులందరికీ ఒక సోదర భావాన్ని కల్పించావు. టెంపర్లో న్యాయం కోసం నిత్యం పోరాడే ఒక యువకుడిలా మా అందరికీ దర్శనమిచ్చావు. రామ, ఏమని చెప్పాలి నీ సినీ వైభవాన్ని, నీ నట వైదుష్యాన్ని? రామ, తారక రామ, నందమూరి తారక రామ, చిన్నప్పుడు నేను స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చూశాను. ఆ రోజుల్లో తెలియకుండానే నా గుండెల్లో ఒక సెగ పుట్టింది. అది రోజు పెరిగి అది ఒక జ్వాలగా మారింది. ఆ జ్వాల రూపమే నువ్వే, అంటే నందమూరి తారక రాముడివి నువ్వే. ఆ విశ్వరూపమే నువ్వు, ఆ విశ్వరూపం నువ్వే 100%. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. రామ, తారక రామ, ఓ నందమూరి తారక రామ, నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నటుడివి కాదు, నువ్వు నడిచే ఒక భావోద్వేగానికి. నువ్వు ఒక మామూలు మనిషివి కాదు, ఒక సినిమా ప్రపంచంలో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించావు. సింహాద్రిగా చరిత్ర సృష్టించావు. జనతా గ్యారేజ్లో నీ ఆర్ద్రత, యమదొంగలో నీ నట వైదుష్యం, అలాగే అరవింద సమేతలో నీ గంభీరత. ఏమని చెప్పాలి? ఎన్ని చెప్పాలి? ఎలా చెప్పాలి? ప్రతిదీ ఒక చరిత్రే, ప్రతి చోట నీ విశ్వరూపమే. ఎంత చెప్పినా నీ గురించి అది తక్కువే అవుతుంది. రామ, తారక రామ, ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి అర్థం కాకుండా ఉంది. రామ, తారక రామ, బృందావనంలో నీ సహృదయత చూసి అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. ఆర్ఆర్లో కొమరం భీముగా నీ నట విశ్వరూపం ప్రపంచాన్ని ఊపేసింది, కుదిపేసింది. ఆఖరికి ఆస్కార్ వాళ్ళను కూడా కదిలించింది. నువ్వు వేసిన నాటు స్టెప్పులు నటరాజు తాండవంగానే అనిపించి వాళ్ళు గుండెలు కదిలాయి, అవార్డులు పండాయి. నీ నట విశ్వరూపం ప్రపంచాన్ని కూడా కదిపిందంటే ఆసక్తి లేదు. అలాగే నువ్వు నటించే ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క రాగాన్ని మా అందరికీ వినిపించావు, మా కళ్ళకు చూపించావు. నువ్వు నటించే పాత్రలో ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క జీవన రాగాన్ని మాకు వినిపించావు, ఒక అద్భుత వైదుష్యాన్ని మాకు కనిపించేలా చేశావు. రామ, తారక రామ, నేను చెప్పే ప్రతి మాట వింటున్నావని అనుకుంటున్నాను. నీ నటన మహాసముద్రం. నీ నటనలో నువ్వు మాట్లాడే మాటలు తూటాలా వచ్చి అవి ఇంద్రుడి వజ్రాయుధం కన్నా పదునుగా ఉంటాయి. రామ, నువ్వు కేవలం నటుడివే కాదు, ప్రతి పాత్రలో నువ్వు నటించవు, నువ్వు జీవిస్తావు, మమ్మల్ని అలరిస్తావు, మా దగ్గరికి వస్తావు. నీకు మేము అభిమానులమే కాదు, నువ్వు మా సోదరుడివి, మా ప్రాణానివి. ఇంకా మాట్లాడితే నువ్వు మా దేవుడివి. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. రామా, ఆఖరిగా ఒక మాట చెప్పమంటావా? నువ్వే మా కీర్తివి, నువ్వే మా ఆస్తివి. నువ్వు ఉండబట్టే ఇంకా మా తెలుగు సినిమా గుండె ఇంతలా హాయిగా ఆనందంగా కొట్టుకుంటోంది. రాబోయే నీ సినిమాలు వార్ 2 కొత్త చిత్రాలు మమ్మల్ని అందరినీ అలరించి తీరుతాయి, ప్రపంచాన్ని ఒక ఊపుతాయి. ఆ విషయంలో మాకు ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒక అద్భుతమైన రాజు. చెప్పాం కదా, నీకు మాకు కూడా. నీ 42వ పుట్టినరోజు ఈరోజు. నీ పుట్టినరోజు సందర్భంగా
ఆ భగవంతుడిని ఒక కోరిక కోరుకుంటున్నాను. నువ్వు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి, మమ్మల్ని ఆనందింప చేయాలని, అలరింప చేయాలని శతదా సహస్రదా ఆ భగవంతుడిని, ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా అందాల రామ అందుకో మా అందరి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ హాయిగా సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ సినిమా చరిత్రనే కాదు ఈ దేశ చరిత్రను కూడా నువ్వు మార్చాలని కోరుకుంటూ నీ అభిమాని, ఎల్లప్పటికీ నీ అభిమాని. నమస్తే.